నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కరాల దృష్ట్యా తాడేపల్లిగూడెం అభివృద్ధికి నిధులు ఇవ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గోదావరి పుష్కరాల దృష్ట్యా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమైన గ్రామాలకు రహదారుల నిర్మాణానికి 19.80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఒక లేఖను బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనను స్వయంగా కలిసి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాకి ఈ విషయాన్ని వివరించారు. అత్యవసరంగా అల్లపురం నుండి అత్తిలి వరకు రహదారి నిర్మాణానికి 3 కోట్లు వెంటనే మంజూరు చేశారని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల అలంపురం, రావిపాడు, బీకొండేపాడు, మీనవల్లూరు, రామచంద్రాపురం గ్రామాల ప్రజలకు అవస్థలు తొలగుతాయని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన రహదారి లేక ప్రజలు ఆయా గ్రామాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వల్లూరుపల్లి, వీరంపాలెం, బీకొండేపాడు తదితర ప్రముఖ దేవాలయాలను సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని ముందస్తుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించామని అన్నారు. పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అత్తిలి అలంపురం రోడ్డు అనేది మన మిగిలిపోయింది కాన్స్టిట్యున్సీలో, దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను అడిగింది అది ఒకటే రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి సార్, ఇది ఇస్తే అన్ని విలేజ్లకి అది మెయిన్ ఇబ్బందిగా ఉందని అంటే పెద్ద మనసుతో అంగీకరించినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఉందో దాంట్లో వెంకటేశ్వర టెంపుల్ మనం అడిగాం, దానికి కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా అది కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మ్యాక్సిమం తాడేపల్లిలో ఎన్ని రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా మనం ఒకటొకటిగా చేసుకుంటూ ఉన్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కలిసాం. లింక్ రోడ్లకి మనం ఎక్కువ నిధులు కావాలి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యం బస్తా బయటికి తీసుకురావాలంటే 10 రూపాయలు కూలీ ఇచ్చే పరిస్థితి, 10 కాదు 50 రూపాయలు కూడా తీసుకున్నారు చాలా చోట్ల. మరి అది అడిగాం. అంతే అలా మరి మారపల్లి రోడ్డు ఏదైతే ఇస్తామో దాన్ని కూడా రోడ్డు ఇమ్మని అడిగాను. ఫస్ట్ అందాక తాత్కాలికంగా రోడ్డు వేయించాం. మరి ఇవన్నీ కూడా తర్వాత ఇస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కలిసి చెప్పినందుకు ఆయన కూడా వెంటనే స్పందించి మరి 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను.